ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 10వ అధ్యాయము. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, నువ్వెంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు. కానీ నువ్వన్నటువంటి మాటల వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో తెలుసా? సత్యమేదో శాంతికి స్థానమేదో తెలుసుకోవటంలో అమ్మ తత్తరపడుతుంది. ధర్మమునందు సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మాలు రెండింటినీ విడిచిపెట్టినట్లవుతుంది. ఒక ధర్మాన్నో ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. నీ అమ్మా నీకొక ధర్మం చెప్తాను. నాన్నగారు నిన్ను, సుమిత్రను, నన్ను, లక్ష్మణుడిని, సీతను శాసించవచ్చు. మనమందరము దశరథుడు ఎలా చెబితే అలా ప్రవర్తించాలి. తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని. ఇది సనాతనమైన ధర్మము. లక్ష్మణ, ధర్మము, అర్థము, కామము అని 3 పురుషార్థాలు ఉంటాయి. అందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్ధకామాలను తీసుకొచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థము లోకద్వేషాన్ని తీసుకొస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామము పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్య వంటిది. అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వలన కలిగిన కామము వలన అర్థము, ధర్మబద్ధమైన పత్ని వలన కలిగిన కామము వలన అర్థము. లక్ష్మణ, నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు. అది ధర్మబద్ధం కాని రాజ్యము. అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించటము కొడుకుకి ధర్మము. అందుకని నేను అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయమయ్యాను. అలాగే నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంబరాలన్నీ తీసేయి. నేను అరణ్యాలకు తొందరగా వెళ్ళిపోవాలి. లేకపోతే అమ్మ బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఃఖం ఎప్పటికీ రాకూడదు. తొందరగా ఈ సంబరాలన్నీ తీసేయి. నన్ను, భరతుడిని అమ్మ ఎప్పుడూ వేరుగా చూడలేదు. ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు ఇవాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాల అరణ్యవాసం చేయమన్నారు. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకో లక్ష్మణ, సుఖం అవ్వని, దుఃఖం అవ్వని, శుభం అవ్వని, అశుభం అవ్వని వెనక నుండి శాసించేవాడు ఆ దైవము. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వేమీ చేయలేవు. ఒక మంచి పని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావటం కూడా దైవం చేసే పనే అని రాముడన్నాడు. రాముడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ధనసుని గట్టిగా పట్టుకుని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు. ఈ చేతగాని మాటలు మాట్లాడటం నీకే చెల్లిందన్నయ్యా. అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా? ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేని కైకమ్మకు నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు. రాత్రికి రాత్రే కైకేయకు 2 వరాలిచ్చి సత్యధర్మాలకు కట్టుబడి నిన్న అరణ్యాలకు వెళ్ళమంటాడు. మరుదుడికి రాజ్యం ఇస్తాడు. తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకు వెళ్తానంటావు. ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావు. ఇదంతా దైవం చేశాడంటున్నావు. ఆ దైవాన్ని ఒక్కసారి కనపడమను. నా ధనస్సుకి బాణాలను సంధించి మొదటి దశరథుడి తల, తరువాత కైకేయ తల పడగొడతాను. నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాను. అప్పుడు కూడా దైవం నన్ను నిగ్రహించగలిగితే నువ్వు చెప్పిన మాటలు నిజమని ఒప్పుకుంటాను. నువ్వు చెప్పిన మాటలు నాకెంత మాత్రమూ నచ్చలేదు. నువ్వు అనుమతిస్తే దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను అన్నాడు. అప్పుడు రాముడు మళ్ళీ ఇలా అన్నాడు. లక్ష్మణ, నువ్వు మళ్ళీ పొరపడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమే. నేను అనుమతించినప్పుడు కదా నువ్వు బాణం వెయ్యటము. దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసము అరణ్యాలకు వెళ్ళడం తప్ప నాకు వేరొక మార్గం లేదు అని లక్ష్మణుడితో అని అడవులకు వెళుతున్న తనను ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు. సరే, అలాగే వెళ్ళు. కానీ నా కన్నీళ్లను దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు. అందుకని నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. లేదా నేనిక్కడే విషం దాగి మరణిస్తాను. ఈ రెండింటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు అని కౌసల్య రాముడితో అంది.